महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం ఫిబ్రవరి మాసానికి సంబంధించి చివరి వారం 4వ వారం 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మనం చూస్తే ముఖ్యంగా ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కుజుడు ఆయన కూడా కుంభం రాశిలోకి, కుజుడు కూడా ఉచ్చస్థితి అయిన మకరం నుంచి కుంభంలోకి ప్రవేశించడం ద్వారా ఈ వారం 23వ తారీఖు నుంచి మొత్తంగా పంచగ్రహ కూటమి అనేది, మనం ఆల్రెడీ పంచగ్రహ కూటమి రాహుతో కలిసిన వీడియోస్ అన్నీ చేసుకున్నాం, ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది. సో కుజ రవి బుధ రాహు శుక్రులతో కలిసి పంచగ్రహ కూటమి అనేది ఏర్పడటం ఈ వారం చాలా మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ అని చెప్పుకోవాలి. ఇక చంద్రుని యొక్క సంచారం చూస్తే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం చూస్తే కనుక గురువు గారు వక్రించి మిథున రాశిలో, సింహంలో కేతువు సంచరిస్తున్నారు, మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. ఈ యొక్క ట్రాన్సిట్ ఆధారంగా మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే ఈ వారం వీరికి అనుకూలిస్తున్న గ్రహాలు తృతీయంలో కేతువు, భాగ్యంలో శుక్రుడు. 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి యోగిస్తుంది. సో మిథున రాశి వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వెరీ ఎక్సీడెడ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ అనేది ఈ రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది. అదృష్టానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం స్తబ్దత ఇక్కడ చోటు చేసుకునే ఆస్కారాలు మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి. సో ఆల్రెడీ చెప్పాం మనం, పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది కుంభరాశిలో రాహుతో కలిపి అని ఆల్రెడీ వీడియోస్ చేసాం. ఈ వారం నుంచి ఏంటంటే కుజుడు కూడా మకర రాశి ఉచ్చక్షేత్రం నుంచి కుంభరాశిలోకి వెళ్తున్నారు. ఎప్పుడైతే కుజుడి యొక్క ఇక్కడ ట్రాన్సిట్ కుంభరాశిలోకి మొదలవుతూ ఉందో, ఇన్ జనరల్గా మనం చూసినట్టయితే కనుక వీళ్ళకి 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, గురు, శుక్ర. సో 4 రోజులు ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే కనుక అనుకూలంగా ఉంది. లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. బట్ ఇక్కడ చూస్తే ఈ వారం నుంచి కూడా మిథున రాశి వారికి లాట్ ఆఫ్ సఫరింగ్ ప్రీవియస్ 2-3 వీక్స్ క్రితం మనం తీసుకుంటే కనుక రవి కుజుల యొక్క ఇత్తు కూడా అష్టమంలో ఏర్పడి సమ్ టెన్షన్స్ ఆర్ సమ్ ఫ్యామిలీ కానీ ఆరోగ్యపరంగా కానీ ఏవైనా 2-3 వీక్స్ బ్యాక్ నుంచి మనం చూస్తే కనుక కొంతవరకు వీళ్ళకి సమ్ స్ట్రెస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అష్టమంలోనే రవి కుజులు ఉంటాం. సో ఇప్పుడు ఆ కుజుడు కూడా ఇప్పుడైతే భాగ్యస్థానంలోకి వచ్చారు మొత్తంగా. సో స్ట్రెస్ అనేది ఇక్కడ ఈ రాశి వాళ్ళకి కొంచెం పెరగడం అనేది మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ 9th హౌస్లోనే పవర్ఫుల్ మెలిఫిక్స్ అనేవి ఎక్కడ జనరల్గా స్వతహాగా న్యాచురల్ మెలిఫిక్స్ సహజ పాపులు రవి లాంటి గ్రహం కానీ, కుజుడు లాంటి గ్రహం కానీ, రాహు లాంటి గ్రహం కానీ మొత్తం 9th హౌస్లో ఉన్నాయి. కాబట్టి దిస్ ఈస్ ఇంపాక్టింగ్ యువర్ ఫాదర్ సపోర్ట్ కావచ్చు, లేకపోతే ఫాదర్ కావచ్చు, నాన్నగారికి సంబంధించిన విషయాల్లో కానీ, అండ్ ఫారెన్ ట్రావెల్ గురించి కానీ, హైయర్ ఎడ్యుకేషన్ గురించి చేసే ప్రయత్నాల్లో మాస్టర్స్, పిహెచ్డి అండ్ ఇంకా పైన చదువులకి సంబంధించి ఇప్పుడు ఉన్న పరిస్థితుల రీత్యా మాత్రం కొంచెం వీళ్ళకి ఎక్కువ ఛాలెంజ్ అండ్ స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఏంటి కమిటెడ్గా వస్తున్న ఎక్స్పెండిచరు, కమిటెడ్గా పెరుగుతున్న ఖర్చుల మధ్య ఇన్ఫ్లో ఆఫ్ మనీ చాలా తక్కువ ఉంటుంది అండ్ కమిటెడ్గా వస్తున్న ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సో బీ ప్రిపేర్డ్ యువర్ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ ఇన్ దిస్ వీక్ మెయిన్గా. ఎందుకంటే మొత్తంగా
ఈ 7 days ఈ వారం అంతా కూడా పంచగ్రహ కూటమి చాలా స్ట్రాంగ్గా 9th హౌస్ విచ్ రిప్రజెంట్స్ యువర్ లక్ అండ్ ఫార్చ్యూన్ అండ్ ఫాదర్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆ 9th హౌస్ ఆల్సో ద హౌస్ ఆఫ్ లాంగ్ జర్నీస్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్. అంటే రవి కుజులు లాంటి అగ్రెసివ్ ఫైరీ నేచర్ ఉన్న గ్రహాలు 9th హౌస్లో ఉండటం వల్ల కొంచెం అన్ప్లెజెంట్ ట్రావెల్ లాంటివి కూడా ఉండొచ్చు. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి. మంగళ బుధవారాల్లో చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, మళ్ళీ ఆ రాశిపతి శుక్రుడు కొంచెం భాగ్యస్థానంలో ఉన్నాడు. శుక్రుడి యొక్క సంచారం కొంత కొద్దో గొప్ప బెటర్గా ఉండడం వల్ల మంగళ బుధవారాల్లో కొంచెం సోగా ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. బట్ మెంటల్ టెన్షన్, వస్తున్న ఖర్చులు, మీరు ఎదుర్కొంటున్న స్ట్రెస్, దీనికి సంబంధించిన విషయాల్లో సమ్ టెన్స్ ఫీలింగ్ అయితే మంగళ బుధవారాల్లో ఉంటుంది. గురు శుక్రవారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే రాశిలో చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశిలో గురువు గారు ఆల్రెడీ రెట్రాగ్రేషన్లో ఉన్నారు. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం ఫర్ బాడీ ట్యూనింగ్. అంటే బాడీ ట్యూనింగ్ ఇన్ ద సెన్స్ అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించి రీట్యూనింగ్ కావచ్చు, హెల్త్ మ్యాటర్స్కి సంబంధించి రీట్యూనింగ్ కావచ్చు. ఇన్ ఏ న్యాచురల్ వే, సహజ పద్ధతుల ద్వారా మీరు మీ యొక్క హెల్త్ని క్యూర్ చేసుకోవడానికి ఇక్కడ ఎక్కువగా మనకి ఈ టైం ఉపయోగపడే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ బరువు పెరగటం కానీ, శరీరంలో కొన్ని మార్పులు కానీ ఇలాంటివి కొంచెం చోటు చేసుకునే ఆస్కారాలు ఎక్కువగా ఉంటుంటాయి. కాబట్టి వీటి విషయంలో కేర్ తీసుకోవడం మంచిదే. వ్యాపారానికి సంబంధించిన మ్యారిటల్ మ్యాచెస్ విషయంలో అయినా సో ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా కొంచెం బెటర్గా ఓకే ఇట్ ఫిక్స్, ఈ సంబంధం ఫిక్స్ అనుకునే ఒక హోప్, కొంచెం ఏదో ఆప్టిమిజం, ఆశావాదం ఏదో కొంచెం దానిలో లోటు ఉంటుంది. సో బెటర్ టు ఇంకా మనం కొంచెం సంబంధాలు వెతుక్కోవచ్చు. సో వారాంతానికి చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుడు ఓన్ హౌస్లో ఉన్నారు. సో మనం చూస్తే కనుక ఇట్స్ కంపారిటివ్ డెఫినెట్లీ అంటే ప్రీవియస్ 2-3 వీక్స్తో పోలిస్తే ఇంట్లో ఎదురైన ఇబ్బందులు కానీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ వచ్చిన యాంగ్జైటీ కొంచెం తగ్గింది అనే విధంగానే ఈ వారాంతానికి పరిస్థితులు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బట్ మనకి మెయిన్గా ఏంటంటే ఇక్కడ కుజుడు, రవి లాంటి గ్రహాలు 9th ఉండడం ఇట్ ఈస్ మోస్ట్ ఇంపాక్టబుల్ భాగ్యస్థానాల్లో. సో కాబట్టి దుష్కర్మలు చేయించే ఆస్కారాలు ఈ త్రికోణ స్థానంలో 9th విచ్ రిప్రజెంట్స్ ఎథిక్స్, మన ధర్మానికి, ఆచారానికి, సంప్రదాయానికి ఇక్కడ ఎక్కువ సిగ్నిఫికెన్స్ చేసే 9th హౌస్లో పాపగ్రహాలు ఉండటం వల్ల కొన్ని దుష్కర్మలు మన చేత చేయించే ఆస్కారాలు కుజ రవిల వల్ల ఉంటుంది. కాబట్టి ధరణీ గర్భ సంభూతం, జపాకుసుమ సంకాసం, ఈ 2 నవగ్రహ శాంతి మంత్రులు చదువుకోవటం, శివాలయ దర్శనం, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం 2 చేసుకోవటం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.